హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ అవర్ ఛానల్ రమ టాక్స్ ఇన్ కర్ణాటక. ఈరోజు మీరు చూస్తున్న వీడియోలో అయితే మేమైతే రీసెంట్గా షివమొగ్గలో జరిగినటువంటి ఫ్లవర్ షో ఎగ్జిబిషన్ అయితే నడిచింది. అక్కడికైతే వెళ్ళాము. ఇక్కడ మీరు చూస్తుండొచ్చు, అప్పుడే ఫస్ట్లో లంబానీ డ్రెస్సులు చూస్తాను కదా, అక్కడ ఒక షాప్ అయితే అలా పెట్టేసుకున్నారనమాట. ఇదైతే బ్యాంబో ట్రీ అనమాట, చెట్లు. ఇది 300 అంట. ఇంట్లో పెట్టుకుంటే చాలా మంచిది అని చెప్పి ఆల్మోస్ట్ చాలా షాపులలో అంతలకు ఉంటుంది. ఇక్కడ ఇంకా ఫ్లవర్ షో అని చెప్పినందుకు అయితే ఫ్లవర్స్ వీటిల్లోనే చూడండి, సహస్ర నామాలని పూలు గుత్తులు గుత్తులుగా చాలా మంచి కలర్స్ అయితే ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఈ వెరైటీలు అయితే కొంచెం పేర్లంతా మనకి తెలియదు, కానీ ఫ్లవర్స్ అయితే చాలా బాగున్నాయి. అవి అయితే కాగితాల పూలు తెలిసిందే. ఇక్కడ డేరే పూల చెట్లు కూడా ఉన్నాయి. అలాగే ఇంకా తులిప్స్, ఇంకా చాలా చాలా రకాలు అయితే, చామంతులు అయితే ఇంకా చెప్పలేనన్ని రకాలు. చామంతి పూలు ఇష్టపడే వాళ్ళకైతే ఇక్కడ ఒక మంచి అవకాశం. కొని పెంచాలనుకునే వాళ్ళకైతే ఇదొక మంచి, ఏమైనా మంచి ఫ్లవరింగ్ రావాలి, మనకి ఫ్లవర్స్ ఉండే చెట్లు కావాలి అంటే మొక్కల కోసం ఎతికే వాళ్ళు అయితే ఇలాంటి చోటుకు వస్తే మీకు కావలసిన వెరైటీస్ అన్నీ ఒకే చోట దొరుకుతాయి. ప్లస్ ఇక్కడ మన దగ్గర లేనటువంటివి, ఇప్పుడు నర్సరీలలో దొరికే మొక్కల కంటే ఇవి చాలా బాగున్నాయి ఫ్రెష్గా. ఈ మొక్క అయితే మనకి పాయలాకు పూల్లాగా కనపడుతుంది కదా, ఒక గులాబీ అనుకోవచ్చు మీరు, పాయలాకు చెట్టులోనే కొంచెం పెద్ద సైజు ఫ్లవర్ అనుకోవచ్చు. ఫ్లవర్ అయితే చాలా బాగుంది. 100కైతే సన్న సన్న మొక్కలు, రాగడ్డి అంత మొక్క ఉంది. 300 అంట. అందుకు నేను కొంచెం ఆలోచించిన, అది బతికిద్దో మళ్ళీ పోతుందో అన్నట్టుగా. ఇక్కడైతే ఇంకా కొంచెం ముందుకు వచ్చినట్టయితే మనకి వ్యవసాయానికి సంబంధించిన అన్ని రకాల, అంటే చూస్తున్నారు కదా మీరు, ట్రాక్టర్లు, టిల్లర్లు, మిషనరీలు, మందులు కొట్టే మిషనరీలు, చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి. ఇదైతే ఇంకా మనకు ఫ్లవర్ డెకరేషన్ ఉండేటువంటి పెద్ద హాల్ లాగా చేశారు. అందులో ఇది ఉందన్నమాట, ఐ లవ్ షివమొగ్గ అని. ఇది గులాబీలతోటి, చామంతి పూలతోటి చాలా బాగా డెకరేషన్ అయితే చేసింది. ఇక్కడ కనపడుతుంది కదా, ఒక రెడ్గా దగ్గర నుంచి చూస్తుంటే ఇంకా చాలా, అసలు ఫ్లవర్స్ చూస్తేనే ఎవరికైనా మనసంతా హ్యాపీగా ఉంటుంది కదా. ఆ చామంతులతోటి ఎస్ఎంజి అని రాసింది చూడండి, షివమొగ్గ అని, బాగుంది. ఇది కూడా చూడండి, ఫ్లవర్స్ అంతా చామంతులు, గులాబీలతోటి, మంచి చామంతులతోటి అయితే డెకరేషన్ అయితే బాగా వచ్చింది. ఇవి ఈ డెకరేషన్ వచ్చేసి మనకి బెంగళూరులో లాల్బాగ్ పార్క్ వాళ్ళు అక్కడ ఫ్లవర్ షో నడిచిద్ది ప్రతి సంవత్సరం బెంగళూరులో అయితే. అది ఇంకా బాగుంటుంది. ఇది అందులో కొంచెం భాగంగా ఇక్కడ ఈ చేసిండ్రు ఇప్పుడు రీసెంట్గా. ఇంకా 1 వీక్ అయితే నడిచింది ఇదైతే. దానిలో ఒక లాస్ట్ డే అయితే మేము పోయినాము చూద్దామన్నట్టుగా. ఇంక ఇక్కడ చూడవచ్చు మీరు, ఫ్లవర్ షోకి మనము పోవటం వలన అంటే మనకేమంటే, మనం కళ్ళతోటి చూసి ఆ ఫ్లవర్స్ని, ఆ కలర్స్ని న్యాచురల్గా ముట్టలేము, చూడలేము. కాకపోతే చూసినందుకైనా నాకు చాలా, ఇంకా పూలంటే బాగా ఇష్టం. కాకపోతే నేను అసలు ఒక్క పువ్వు కూడా పెట్టుకోను, ఎందుకంటే నేను పెట్టుకుంటే దాని వ్యాలిడిటీ ఒక్క రోజులోనే అది వాడిపోతుంది పాపం. అందుకోసం నేను చెట్టుకుంటే ఒక వారము, 10 days, 3 days అని దానికి కొంచెం ఆయుష్ ఉంటుంది. అందుకోసం నేనైతే అసలు పూలు పీకి పెట్టుకోను, చెట్టుకే ఉంచుతా, చూస్తూ ఉంటా, అదే ఇష్టం. ఇక్కడ మీరు చూసేదైతే కువెంపు మనే అని, కువెంపు వాళ్ళ ఇల్లు. కువెంపు అంటే ఎవరంటే, ఇక్కడ కర్ణాటక రాష్ట్ర కవిగా ఆయనకి ఒక గొప్ప పేరు ఉంది కర్ణాటకలో. మనకి తెలుగులో కవులు అంటే వేమన పద్యాలు ఉన్నాయి మనకి, వేమన, ఎర్రప్రగడ అని, నన్నయ్య, తిక్కన, ఇలా ఎన్నో పేర్లు ఉంటాయి. మనం ఇంకా అప్పుడు చదువులు ఇప్పుడు ఇంకా గుర్తురావు. అలాగే ఇక్కడ కర్ణాటకలో కువెంపు అనే ఒక వ్యక్తి కవి అనమాట. ఆయన ఒక పెద్ద గొప్ప కవి అనమాట.
ఆయన నివసించినటువంటి ఇల్లు ఇది. పెంకుటిల్లు అనమాట. ఇది కుప్పళ్ళి అని ఆ విలేజ్‌లో ఉంటది. మనము శృంగేరి, తీర్థల్లి మధ్యలో మేము చూసినాం రియల్‌గా. అదొక పెంకుటిల్లనమాట. ఆ కాలంలో ఆయన ఎలాంటి పాత్రలు యూజ్ చేసిండ్రు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు, అక్కడ ఆయన ఎలాంటి జీవనం చేసిండు అనేది, ఆ ఇల్లు అనేది ఒక పెంకుటిల్లు అని పేరే గానీ, లోపలైతే ఒక అద్భుతంగా అసలు ఆ ఇంట్లో ఉంటే చాలు మనం ఏమి 16 అంతస్తుల బిల్డింగ్‌లో ఉండాల్సిన పని లేదు. అంత అద్భుతంగా ఉంటది ఆ ఇల్లయితే. కువెంపు మని అని. ఆయన పేరు మీద ఇక్కడ కువెంపు యూనివర్సిటీలు గూడా ఉన్నాయనమాట. ఇంకా చెప్పాలంటే చాలా ఉంటది కవి గురించి. ఇక్కడైతే మీరు చూస్తున్నారు ఆహ్, అడవిలో దొరికేటువంటి వస్తువులు, అలాగే వెజిటబుల్స్, ఫ్రూట్స్ ఇయన్నీ అడవిలోనే దొరుకుతాయనమాట. మనకి అదే మూలికలు, ఔషధాలు మూలికలు అంటాం గదా! ఆస్ట్రేలియన్ చెర్రీ ఈ ఫ్రూట్స్‌లలో రకరకాలు ఇంకా అంటే మనకి ఏమి కొన్ని తెలియనే తెలియదు. వీటిల్లో ఏది మనం చూసి గూడా ఉండము. కానీ అలాంటివన్నీ ఎన్నో రకరకాల మూలిక జాతులు, ఔషధ గుణాలు కలిగినటువంటి మొక్కల్ని, అలాంటి ఫ్రూట్సుల్ని, అలాంటి కాయల్ని, ఆహ్, కూరగాయలలో వెరైటీస్‌ని, పండ్లు వెరైటీలు అన్నిటిని పెట్టిండ్రనమాట. ఇక్కడ మనం అసలు చూడని పండ్లు ఎన్నో ఉన్నాయి. ఈ రాంఫల అలాంటియన్నీ చూసినాము. జామకాయలు చూడండి. వీడియోలో చూస్తున్న మీరు చిన్నగా ఉంది కానీ, రియల్‌గా చూస్తే ఇంతింత పెద్దగా ఒక్కొక్కటి 1 కేజీ వచ్చేలాగా ఉంది. 1/4 కేజీ, కేజీ అంత వెయిట్ ఉన్నంత ఉంటాయి. ఇంక ఇలాంటియన్నీ మనము సంపేహన్నమాట. అదే అలాంటివన్నీ మనం ఎప్పుడు ఇది చూడండి బిలింబి అంట. అలాంటియన్నీ మనకు పేర్లు చదవటం రాదు. అలాగే మనం ఎప్పుడు చూడలేదు. అలాంటి ఒక ఎగ్జిబిషన్‌కైతే మనము ఎగ్జిబిషన్ అంటే భద్రావతిలో నడుస్తుంది ఇప్పుడు ఆల్రెడీ. అక్కడేమంటే ఆ పిల్లలకి ఆటలాడటం అలాంటివి ఉంటాయి. ఇక్కడ ఈ ఫ్లవర్ షోకి రావటం వల్ల రైతులు పండించినటువంటి పంటలతో పాటుగా రకరకాల వివిధమైన ఉంటాయన్నమాట. వివిధ రకాల ఐటమ్స్ ఇక్కడ చూడండి దండలంట. అయేమంటే న్యాచురల్ స్టోన్స్‌తో తయారైనటువంటి దండలని చెప్పిండ్రు. కాస్ట్‌లీ అంట. ఇక్కడ లంబానీస్ అని చెప్పినా కదా! లంబానీ డ్రెస్సులు, శారీస్ వాళ్ళ ఒక కల్చర్‌లో వాడుకునేటువంటి కొన్ని ఐటమ్స్, అలాగే వాకిళ్ళకి తోరణాలుగా యేసుకునేటువంటియి. ఇవి వీళ్ళు బాడిక్కి కూడా ఇస్తారంట. ఫర్ డేనో కొంచెం ఫోటోషూట్‌కి తీసుకెళ్తే 200 అలా ఇచ్చి ఆ డ్రెస్‌కి తీసుకొని పోతారంట. వాళ్ళే సొంతంగా తయారు చేయాలంటే దానికొక 15 చాలా వేలు ఖర్చవుతదంట. లేట్ అయితదంట. ఇక్కడైతే నైట్ టైం నేనైతే ఎగ్జిబిషన్ అని చెప్పినా కదా! భద్రావతి ఎగ్జిబిషన్‌కైతే పోయినా. ఇక్కడ కూడా మనకి ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి. ఆటలైతే ఇంక నేను ఆడలేదు గానీ చూడటానికని పోయినాము. కొనకపోయినా, తిన్నా, తినకపోయినా చూసి రావాలి. అది మన కాన్సెప్ట్ అయితే. చూడాల్సిందే అని పోయినాము అనమాట. పోయినాము గానీ కొన్ని మా ఆయనైతే ఇడ్లీ తింటున్నాడు. అక్కడ పాట కచేరీ అంటాం కదా! అక్కడ బ్లైండ్ వాళ్ళు పాటలు పాడుతుంటే వింటా కూర్చొని ఇడ్లీ తిన్నారు. ఇంకైతే మేము ఏమి ఆడకపోయినా అన్నీ చూసి వీడియో చేసుకొని వచ్చా. ప్లీజ్ సబ్స్క్రైబ్ రమ టాక్స్ ఇన్ కర్ణాటక. యూట్యూబ్‌లో సెర్చ్ చేస్తే వస్తుంది. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తూ ఉండండి రమ టాక్స్ ఇన్